పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మావోయిస్టులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. హిజ్రాలలో వర్గ పోరు, ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న హిజ్రా. రాజేంద్ర నగర్లోని పిస్తా హౌస్ వర్కర్ల అపార్ట్మెంట్పై ఐటీ శాఖ రైడ్స్. కల్లూరు సహకార సంఘాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. రైల్వే స్టేషన్లో లోకో పైలట్ కార్మికుల నిరసన. ఇక వివరాల్లోకి వెళితే, రైతన్న కంటనీరు మిగిల్చిన తెలంగాణ ప్రభుత్వం. ఆదిలాబాద్ గ్రెయిన్ మార్కెట్లో ప్రభుత్వం సోయాబీన్ పంట కొనడం లేదని కన్నీరు పెట్టుకున్న రైతన్న. ప్రభుత్వం పంట కొనకపోతే పురుగుల మందు తాగి చనిపోవడమే మాకు దిక్కు. దాదాపు ₹5 లక్షల పెట్టుబడి పెట్టినా ఇప్పుడు మాయిశ్చర్ ఉంది అని కొనడం లేదు. దేవుడు వర్షాలు కురిపించి మాయిశ్చర్ వస్తే మేమేం చేయాలి? ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోతే పెట్రోల్ పోసుకొని నా పంటను, నా ఒంటిని తగలబెట్టుకుంటా అని అన్నారు. బాధ ఉంటే చెప్పు. 14 ఎకరాల పంట కనీసం కొననంటారు. కౌలు పడుకున్నా మళ్ళీ కౌలు కాకపోతే నీకు బుక్కలు చూపించాలి. ఓకే ఓకే కౌలు రైతు ఎంత? 3,80,000 పెట్టుబడి. మునాఫా 3 లక్షల పెట్టుబడికి ఎంత ఉంటుంది? అది నీకు తెలియదా? ఎకరానికి ఎంత ఉంటుంది? దాదాపు అది 1 లక్ష పట్టు ఎకరానికి. ఎకరాన్ని కాదు ఇక మొత్తం అంటే పట్టుడు చేసుడు అవన్నీ 5 లక్షల దాకా అయింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇబ్బంది ఉంది. అది అంటున్నారు సార్, ఏం చేస్తారు? లేకుంటే ఇగో 1 లీటర్ పెట్రోల్ చేస్తా, దానికి పెట్టిస్తా, నేను పెట్టుకుంటా. అంత పని లేదు, ప్రశ్నించాలి నువ్వు. ప్రభుత్వం ఆగు. ఏ ప్రభుత్వం ఏం చేసింది? ఏ ప్రభుత్వం కాదు సార్. నేను 5 లీటర్ పెట్రోల్ చేస్తా, దీనికి అగ్గి పెట్టుకుంటా, నేను ఇక్కడ వస్తా. మొత్తం కాంగ్రెస్ మొత్తం రైతు. అరే ఇగో పార్టీ గురించి చెప్పకు. నీకు ఇంట్లో ఏమన్నా తప్పు ఉంటే పంచదు. నువ్వు ఎండబెట్టాను, కాకపోతే నువ్వు ఆరబెట్టాను, మైసరి డబ్బులు చెన్ని పట్టు, ఇంత అన్నంగా రైతు ఏం చేయమంటావు? నువ్వు షుగర్ రైతు బిడ్డవే, నువ్వు ఏం చేయాలి డాడీ చెప్పు. ఓకే, ఇబ్బంది ఉంది. అయితే ఇబ్బంది లేక నువ్వే చూడ అన్న. ఈ మాల ఏమన్నా డ్యామేజ్ ఉన్నదా? ఉన్నదాన్ని నిన్నోడితోటి ఒకసారి అని. ఓకే, ఈ యాడ్ ఎవరు చూసుకుంటారు ఇక్కడ? ఇక్కడ వచ్చి వాళ్ళు అధికారులు ఇలా మైచర్ ఉన్నది, ఇలా ఏమో అది ఉన్నది, ఇది ఉన్నది అని ఆపిండు అంతే. అంటే మ్యాచర్ ఉందంటే నేను అనేది ఏంటంటే, నువ్వైతే ఏం కలపలే కదా ఇలా. నేను దేవుడు కలిపిండు అంటే అర్థం కాదు. వర్షం పడుకు కొంచెం ఇలా తెల్లగా ఉన్నది అంతే. వర్షం వల్ల మా వాళ్ళు ఉంటే దేవునొట్టు అంతే. మరి ఎట్లా ఈ కొనకపోతే మీ పరిస్థితి ఏమి? మన దగ్గర చచ్చిపోతాం. అరే రైతే అంతే. అంటారు మిమ్మల్ని. ఎన్ని ముక్క అంటే మీది అంటారు. మా మొనసీలు తీసుకుంటే 5 లీటర్ తాగుతా. ఎందుకు అంత బాధ ఎందుకు వచ్చింది? అదే కొనినప్పుడు ఏం చేస్తావు సార్? ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వచ్చి? అని నిన్న వచ్చినావు, ఇలా ఏమంటారు? ఏమో ఇయ్యాలని సంగతి తెలియదు. మ్యాచర్ ఉందని అంటుర్రా? మరి ఏం చేయాలంట? నువ్వు ఏం చేయము. చెండు బట్ట అంటే చెండు బట్ట అంటున్నాం, ఆరబెట్టు అంటే ఆరబెట్టు అంటున్నాం. ఇక దీని అవతల ఏం చేయాలి? ఇక్కడ మార్కెట్కి వచ్చి కూడా ఆరబెట్టాలి. ఇంకా నువ్వు చెప్పు. ఇక వాన పడడం వల్ల నీకు నష్టం. దీనికన్నా అవుతాలా? ఇగో చూడు గోళ్ళు ఉన్నాయలే మళ్ళీ. ఇక దీని అవతల ఏం చెప్పాలా? అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, చెప్పు. ఇప్పుడు మీకు పంట నష్ట పరిహారం అని ఇచ్చిరా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం అది ఇడిసబెట్టి, ఇక ప్రభుత్వం మార్కెట్ చెప్పు.
ప్రభుత్వం అయితే ఓని పక్కకు ఈ మార్కెట్ మాలకు ఏమన్నా డ్యామేజ్ ఉంటే మీకు కొనాల్సింది ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం కొంటున్నది కదా, మరి ఇలా ఏమున్నది, ఇది ఒక్కటే కదా. వర్షం వల్ల పడ్డది, మనం మధ్య నీళ్ళు కొట్టలే, ఏం చేయాలి, దేవుడు చేసినది కర్మ, ఏం చేద్దాం మరి, ఏం చేద్దాం మరి, బతుకు ఎట్లా, అవి బతుకుని ఎట్లా చేద్దాం. ఏమైతే మీకు నష్టపరిహారం కానీ ఏదైతే ఏది ఏం లేదు, ఏమైతే లేదు. మరి ఈ మాల్ ఏమైనా డ్యామేజ్ ఉంటే లాట్ నెంబర్ రాసిస్తామన్నాం, వాపస్ వస్తే మేము భరించుకుంటున్నాం. ఇక దీని అవతల ఏం మాట్లాడమంటావు సార్. మాలు లాట్ నంబరు ఎన్ని ఎకరాలు వేసినావు? ఇదే 14 ఎకరాలు. 14 ఎకరాలు. 14 ఎకరాలు. హనుమకొండ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం నేటికి ఐక్యతతో ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ అన్నారు. మంగళవారం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి సంస్థల ఆధ్వర్యంలో సర్దార్ 150వ ఐక్యత పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ పూలమాల వేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ మాట్లాడారు. డిపార్ట్మెంట్ నుండి ఈనాటి సర్దార్ వల్లభాయ్ ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యానివర్సరీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మరి ఒకసారి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి, మై ప్రీవియస్ స్పీకర్ సెడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వాజ్ వన్ మ్యాన్. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దేశం చాలా భాగాలుగా విభజించబడి ఉంది. దాదాపు 560 ప్రిన్స్లీ స్టేట్స్, అంటే దే ఆర్ రూల్డ్ బై different kingdoms, kings, rulers. We are all Indians and only our identity manaki anta security kuda istundi. Even if you compare in the world also, we are all safe because of our identity as Indians. So let us all pledge again, once again, today for a safe, inclusive, non-discriminative, progressive and most importantly a drug-free society. Thank you all. కర్నూలు నగర శివారులోని జోహారాపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 154 నందు 12.50 ఎకరాల వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమిని కొంతమంది వ్యక్తులు కొంత భూమిని ఆక్రమించుకొని యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వక్ఫ్ జమీన్ బచావ్ సంఘటన జిల్లా అధ్యక్షులు హుస్సేన్ ఆరోపించారు. సంఘటన వైస్ ప్రెసిడెంట్ సుల్తాన్ సాబ్, సెక్రటరీ సంత మహమ్మద్ మియా, అడ్వైజర్ కలందర్, ట్రెజరీ జమీల్, సభ్యులు అన్వర్ బాషా, చాంద్ బాషా, ఎండి మున్వర్, అక్బర్ బాషాలతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
సహకారం రాలేదు. దీనిపై దీన్ని మీ ప్రెస్ ద్వారా జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ప్రాణహాని ఉంది. దీని గురించి మేము ప్రెస్ వాళ్ళకి పై అధికారులను తెలపండి అని చెప్తున్నాం. మీ పేరేనా? నా పేరు హుస్సేన్. వాళ్ళు ఎంచర్లేసిన వాళ్ళు అడ్డుపడుతున్నారు. దీనికి ఎస్పీ గారు స్పందించి లా అండ్ ఆర్డర్ని అమలు చేసి మాకు పని చేసుకునే సహకారం పూర్తిగా చేయాలని కోరుచున్నాము. కర్నూలు మండలం, కర్నూలు జిల్లా, జోలాపురం విలేజ్, సర్వే నెంబర్ 154, 12 ఎకరాల 59 సెంట్లు వక్స్ భూమి ఉంది. ఈ వక్స్ భూమిని మసీదులకి, ఈద్గాలకి, కమిటీ హాళ్ళకి వాడి మైనార్టీ వర్గాన్ని డెవలప్మెంట్ కోసం ఈ వక్స్ భూమి అప్పట్లో నవాబులు ఇచ్చినారు. దానిని కొందరు వెంచర్లేసి దుర్వినియోగం చేసి ఫ్లాట్లు అన్యాయంగా సర్వే నెంబర్లు మార్చి రిజిస్టర్లు చేస్తున్నారు. రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కానీ దానికి సహకరిస్తున్నారు వెంచర్లు వేసిన వాళ్ళకి. అందుకోసం జిల్లా యంత్రాంగము, జిల్లా కలెక్టర్ గారు, एसपी गारू स्पंदिंची हम लोग वक्त बचाव संगठन से बात कर रहे हैं और ज़मीन बचाव संगठन से बात कर रहे हैं। कर्नूल के शहर में जोलापुरम विलेज में पूरे कुछ वक्त की ज़मीन है और इस वक्त की ज़मीन को दरगाहों के लिए या मस्जिदों के लिए, मदरसों के लिए, ईदगाहों के लिए दिया गया है, ना कि इसको रियल इस्टेट बना के प्लाटों डाल के सेल करने के लिए लोग ऐसा सेल कर रहे हैं। तो हम लोग इसको रोक के नंदा चेकपोस्ट एरिया में मारुति मेगा सिटी के पीछे 8 एकड़ ज़मीन वक्त की खाली है, तो उसमें हमें ईदगाह बनाने के लिए पूरी कोशिश कर रहे हैं और बहुत से जगहों से हमें सपोर्ट मिल चुका है। जैसे कि वक्त की तरफ से हमें इजाज़त मिल चुकी है कि हमें ईदगाह बना लेंगे बोल के, और हमें ईदगाह बनाने की कोशिश कर रहे हैं। तो कुछ लोग आके हमें रोक रहे हैं, जो कब्ज़ा किए हैं वो लोग आके हमें रोक रहे हैं, हमें काम करने से मना कर रहे हैं और हमें वो ज़मीन पे जाने नहीं दे रहे हैं। तो हम लोग चाहते हैं कि जिला कलेक्टर और जिला एसपी हमें सपोर्ट करें और ये काम को आगे बढ़ाने के लिए पूरी हमारी मदद करें, और हमें ये मदद मिले तो इंशाअल्लाह हमें 2026 में जो रमज़ान है इस रमज़ान में हमें ईद की नमाज अदा करेंगे इंशाअल्लाह। मेरा नाम कलंदर बादशाह है। మావోయిస్టులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. మావోయిస్టులతో దేశానికి రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా? అర్బన్ నక్సల్స్ పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పెంచుకుంటున్నారు. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సాలు చేస్తుంటే వాళ్ళని నమ్మి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మీ ప్రాణాలు తీసుకోకండి. అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసి పైరవులు చేసుకుంటారు. వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల గురించి వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తారు. ఆస్తులు సంపాదించుకుంటారు. వాళ్ళు పైరవులు చేస్తున్నారు. వాళ్ళు ఏసీ రూమ్ లో ఉంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మరి మీరు జంగల్ తిరుగుతూ మీకు ఏమొచ్చింది? ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం పనిచేస్తున్నారు మీరు ఇవాళ? మరి అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి. మీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేరు. అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి. పేదల సొంతింటి కల నెరవేర్చండి. ఇంటి బాడుగలు కట్టలేకపోతున్నాం. ప్రభుత్వాలు మారినా పేదల సొంతింటి కల నెరవేరడం లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ విశ్వనాథుని కలిసి ఇంటి బాడుగలు పెరుగుతున్నాయి, తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతుంది, టిట్కో ఇంటి తాళాలు అర్హులైన పేదలకు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ సొంత ఇంటి కల నెరవేరుతుందని నేటి ప్రభుత్వానికి అప్పులు తెచ్చి బ్యాంకులలో చలానాలు కట్టి నేటికి ఇంటి తాళాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అర్హులైన పేదలందరికీ నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగన్న, మీనాక్షి, దానేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మీ ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తారు.
కర్నూలే నెంబర్ ఎంత రాసుకో. మా పేరు ఖాన్. మేము కార్పొరేటర్ ఏం కాదు, సార్ గౌరవనీయులైన కమిషనర్ విశ్వనాథ్ సార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టిక్కో ఇళ్ళ తాళాలు ఇప్పటికైనా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అప్పులు తెచ్చుకొని టిక్కో ఇళ్ళకు బ్యాంకుల్లో కట్టి జనాలను ఓవైపు ఇంటి బాడుగలు కట్టలేక మేము ఇబ్బంది పడుతున్నాము. ఇకనైనా సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు సార్ వాళ్ళు తొందరగా దోహదపడాలని కోరుకుంటూ ఈరోజు కమిషనర్ సార్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కర్నూలు మండలం వెంకయ్యపల్లె దేవాలయం దగ్గర శ్రీనివాస గార్డెన్లో వాల్మీకి బోయల కార్తీక వనభోజన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వాల్మీకులు బోయలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి బోయల సంఘం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వాల్మీకులను ఎస్టీలుగా చేర్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకుల బోయల కళ్లకు సహకారం అందించి ఎస్టీలో చేర్చాలని కోరారు. మన కులాన్ని మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మాకంతా అయిపోయింది, మాకు ఎందుకు వచ్చే జనరేషన్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు అది శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఎస్టీ కింద ఉన్నారు. మనకి డివైడ్ అయినాక 8 జిల్లాలే, కోస్తాలో 4 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు. ఈ 8 జిల్లాలు చేయడానికి ఎవరికేం బాధ లేదు, వాళ్ళకి విపరీతమైన బాధ ఉంది. వాళ్ళు మీకు ఎస్టీ చేస్తే వీళ్ళు మాట్లాడారు, మనకి మన అడుగుదలలో ఉండాలని అక్కడ కులాలు మనకు తొక్కి పెడుతున్నవి. కనుక ఈ అవకాశాన్ని ఇప్పుడు కూటమిలో మనం చేసుకోవడం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినట్టు 4 జిల్లాలు జరిగినాం. 4 జిల్లాల కంటే వాళ్ళు 9 జిల్లాలను కట్టబట్టుకొని ఢిల్లీకి పోయినారు. అది రంగు పెట్టడానికి అవన్నీ సత్యనాడు. 2015లో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ తీర్మానం చేసినాడు, అసెంబ్లీ తీర్మానం చేసినాడు. ఇప్పుడు సత్యపాల్ కమిటీ కానీ అడ్వకేట్ దాంతో చేసి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ దాంట్లో ఉండేది ఇప్పుడు అమిత్ షా ఛాంబర్లో ఉంది. అదే దాన్ని కంటిన్యూ చేస్తే కూడా మనకి అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు. ఎందుకంటే 2-3 కమిటీలు ఉన్నవి. సిఫారసు చేసిన కాగితాలు అక్కడ ఉన్నాయి. కనుక ఎవరైనా ఇప్పుడు మనం ముందుకు పోయి దాన్ని చేస్తే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అవుతుంది. మన పిల్లల భవిష్యత్తు సభ్యులకు కానీ, డాక్టర్లు, ఇంజనీర్లు కానీ, రైతులకు విపరీతమైన లోన్లు వస్తాయి, ఆర్థిక వనరులు కుదురుతాయని. మరి కర్ణాటకలో నేను 80 ఏళ్ళ మండలి వచ్చినప్పుడు దేవగౌడ ఉన్నాడు. కొంతమంది మీద పెద్ద ఉద్యమం చేయలేదు, అల్లిపడిన తప్ప కొంతమంది పోయి ఆయన అడిగితే దేవగౌడకు ఆయన జనతాదళ ప్రధానమంత్రి వాడు బీపీ సింగ్ ఆటోమేటిక్గా పాస్ అయింది. ఆడ కూడా పార్లమెంట్లో పాస్ అయింది. ఇప్పుడు వాళ్ళు 92-91లో ఫుల్ఫిల్కి వచ్చింది. ఇప్పుడు ఐఎస్ఓ ఆర్పిఎస్ ఇప్పుడు 4 పార్టీలో టికెట్ వేసే ఒకసారి మేము క్యారెక్స్ పోయినాం. 4 మన వాళ్ళకి ఇచ్చినారు. మనం గెలిచాం, అక్కడ ఫోన్ చేసి గెలిచినాక ఒకరి పోయి దండ వేస్తున్నాం. మరి ఎలా వాళ్ళంతా డెవలప్ అయినారు. వాళ్ళు ఏమంటారంటే ఆంధ్ర వాళ్ళకి అయిపోయింది, ఇంత కొంచెం అమ్మాయిలు ఇచ్చేవాళ్ళు, మన అమ్మాయిలు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు దివాళా వచ్చేది మీతో కాదని మనకి పిల్లలు ఇవ్వడదు, మన పిల్లలు వాళ్ళు తీసుకోవడం లేదు. మన వాళ్ళంతా అక్కడ అడ్రస్గా పిల్లలు చేర్పించి ఎస్టీ కింద చేస్తారని అర్థం చేస్తున్నారు. ఎంత ఘోరంగా ఎంత ఉందో. మరి మేము ఢిల్లీ పోయినప్పుడు నార్త్ ఇండియా అంతా ఎస్టీ కింద ఉంది. మరి ఎస్టీ కింద ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, గుజరాత్ ఇవన్నీ ఎస్టీ కింద ఉన్నాయి. వాళ్ళు అంటారు మేమంతా ఎస్టీ కింద ఉన్నాము, ఎస్టీ కింద ఉన్నాము, ఇరిగేట్ ఎస్టీ కదా. మరి కర్ణాటకలో వాళ్ళకి ఏముంది, వాళ్ళకి మనకేం లేదు. వాళ్ళు మనకంటే గొప్పనా? మరి 19 రాష్ట్రంలో ఎస్టీ కింద చేసి మనల్ని బీసీ కింద పెట్టారంటే ఈ ప్రభుత్వం మనకి ఇక్కడున్న అందరి కులాలు మనల్ని ముందుకు రాలేదు. ఇవి దృష్టిలో పెట్టుకోండి. ఈ ఉద్యమాలు కొంచెం ఉత్పత్తి చేస్తే తప్ప ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కర్నూలులో లేకపోతే అనంతపురంలో మీటింగ్ జరిపి ఈ ఉద్యమాన్ని ఉత్పత్తి చేస్తే ఆటోమేటిక్ ఇప్పుడు అవకాశం ఉంది. ఎస్టీ చేయలేక ఈ కూటమిలో చేస్తే సరిగ్గా ఈ కూటమి ప్రభుత్వం కూడా
వనభోజనం అయిపోయిన తర్వాత ఒక జేఏసీ కమిటీ ఏర్పడి ఒకరు ఇద్దరు నాయకులు ఏర్పడితే ఈ ఉద్యమం బలపడుతుంది అనేది మనం ఎస్సీ సాధించుకోగలుగుతాము. వాల్మీకి జయంతిని కూడా పర్మనెంట్ జీవో కూడా సాధించుకోగలుగుతాం. బొజ్జమ్మ అక్క కూడా చైర్మన్ అయ్యారు. అక్క మీరు కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి దాదాపు ఒక 500 కోట్లు అడుగు కనీసం 200 కోట్లు వేస్తే మన వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఉపాధి కల్పించినట్టయితే కూడా తెలియజేస్తున్నా. మరి మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు వాల్మీకి సంఘాన్ని దొరకపోయి ఒకసారి కలవండి, ఆయన కనీసం మనకు 200 కోట్లను ఇస్తాడు. అలాగే మనకు అమరావతిలో మనకు వాల్మీకి శుద్ధివనం పెంచడానికి మనకు 2 ఎకరాలు అడగండి చంద్రబాబు నాయుడు సార్ని. కనీసం 1 ఎకరాన్ని ఇస్తే మనకు అమరావతిలో వాల్మీకి శుద్ధివనం కట్టుకుంటారని కోరుకుంటున్నాం. సహజ కవి అందశ్రీ సంస్మరణ సభకి హాజరై నివాళులు అర్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సహజ కవి అందశ్రీ బడికి పోకుండా గురువు లేకున్నా తన పాటలతో మాటలతో యావత్ పీడిత ప్రజల కోసం పోరాటం చేశారని, తన పాటలతో ప్రజల్లో చైతన్యం పెంపొందించినారు. పేదరికంలో పుట్టి పేదవాడిగా కాలం గడిపాడని, ఇలాంటి సహజ కవి అందశ్రీని కోల్పోవడం మనందరికీ బాధాకరమని ఆయన అన్నారు. తన మొత్తం సరస్వతి నిలయంగమైనటువంటి వ్యక్తి అందశ్రీ. ఆయన రాసినటువంటి పాటలు, ఆయన మాట్లాడిన మాటలు యావత్ పీడిత ప్రజానికాన్ని తట్టిలేపేటువంటి పాటలు, సామాజిక స్పృహ కలిగినటువంటి పాటలుగా వారు జీవితాంతం కొనసాగించారు. ఇంత చరిత్ర కలిగిన, ఇంత గొప్ప మేధా సంపన్నుడైన, ఇంత గొప్ప చైతన్య స్ఫూర్తి ప్రదాత అయినప్పటికీ కూడా జీవితాంతం పేదల కోసమే బతుకుడు కాకుండా పేదరికంలో ఉండి ఇవాళ నిస్వార్థమైన జీవితం గడిపినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. మొత్తం యావత్ తెలుగు ప్రపంచమే తన కుటుంబంగా భావించి జీవించిన వ్యక్తి తప్ప తన కుటుంబం కోసం మాత్రం ఆలోచించినటువంటి వ్యక్తి కాదు. ఆయన రాసినటువంటి అనేక పాటలు, మాయమైపోతుండమ్మ మనిషి అన్నవాడు అనేటువంటి పాట మానవ జీవితం ఉన్నంత వరకు ఉండేటువంటి పాట. జయ జయ తెలంగాణ అనే పాట ఇవాళ రాష్ట్ర గీతంగా ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణ సమాజం ఉన్నంత వరకు ఉండేటువంటి పాటగా, అంటే కొద్దిమంది వ్యక్తులు మరణించి కూడా ప్రజల మధ్యలో సజీవంగా ఉండేటువంటి మహనీయులలో ఇవాళ అందశ్రీ గారు కూడా. ప్రతి నిత్యం ఆయన పాట ప్రతి స్కూల్లో పాడుతూ ఉంటారు. ప్రతి నిత్యం ఆయన మనిషి అన్నవాడు అనేటువంటి పాట రింగ్ టోన్లలో, సెల్ ఫోన్లలో మోగుతూనే ఉంటుంది. అట్లా అనేక పాటలు రాసి, అనేక ఆర్టికల్స్ రాసి, చివరికి ఆయన నదుల మీద, ప్రకృతి మీద ఆయన చేసిన రీసెర్చ్ అంతా ఇంత కాదు. అలాంటి మహనీయుని తెలుగు గడ్డ పోగొట్టుకోవడం కూడా బాధే అనిపించినప్పటికీ కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుసు. వాళ్ళ అభిమానులు అందరూ వాళ్ళ బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ. ఏలూరు నగరంలో నయా ట్రెండ్ ప్రారంభమైంది. కొంతమంది యువత చెడు వ్యసనాలకు బానిసై తప్పుడు మార్గంలో వెళ్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చుట్టూ ఎవరు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా కొందరు యువత ఏకంగా ఆటోలో శృంగారానికి బరితెగించడం పలువురిని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నెల 18వ తేదీన జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలోని వాసావారి వీధిలో ఒక యువతితో ఒక వ్యక్తి బరితెగించి ఆటోలో చుట్టూ పరదాలు కట్టి పట్టపగలి శృంగారం చేస్తుండటాన్ని కొందరు వీడియోలో చిత్రీకరించారు. అయితే దీనిని పసిగట్టిన సదరు ఆటో డ్రైవర్ వెంటనే అక్కడ నుండి ఆ జంటతో ఉడాయించాడు. విచిత్రం ఏమిటంటే సదరు జంట ఆటోలో వెనుక వైపు తమ కామ కోరికలు తీర్చుకుంటుంటే ముందు భాగంలో ఆటో డ్రైవర్ కూర్చుని ఉండటం గమనార్హం.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.